ఏపీ టూరిజంలో మరో అద్భుతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడ నుండి శ్రీశైలానికి డెమో సర్వీస్ ప్రారంభించిన చంద్రబాబు స్వయంగా ప్రయాణించారు. ప్రకృతి అందాలు, కృష్ణమ్మ సపడులు, నల్లమల సోయగాలను వీక్షిస్తూ గాల్లో విహరిస్తుంటే ఎంత హాయి, ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఆ అద్భుతం త్వరలోనే నిజం కాబోతోంది. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన డెమో సర్వీస్ ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ లో చంద్రబాబు ప్రయాణించారు. కేవలం 40 నిమిషాల్లోనే ఈ సీ ప్లేన్ విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకుంది. పాతాళ గంగలో దిగిన చంద్రబాబు అక్కడి నుంచి రోప్వే ద్వారా పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన సిబ్బంది ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం తిరిగి అదే సీ ప్లేన్ లో విజయవాడకు వచ్చారు సీఎం చంద్రబాబు. సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశమన్నారు చంద్రబాబు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బెజవాడ, శ్రీశైలాన్ని కనెక్ట్ చేయడం తన అదృష్టంగా భావించారు. ఏపీలో టూరిజం కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మిగిలిన రంగాలతో పోలిస్తే టూరిజం లో ఎక్కువ ఆదాయం వస్తుంది. టూరిజం మీద చేసే ఖర్చులో 6 రెట్ల ఆదాయం వస్తుందన్నారు. సీ ప్లేన్ ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రౌడీలు ఉంటే రాష్ట్రానికి ఎవరూ రారు, పెట్టుబడులు కూడా పెట్టరు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు.